చార్మినార్ ఒడిబియ్యం కలిపినాము, ఇవన్నీ తెచ్చినాము. 5 అంతరాల తొట్టెలు అంటారు ఇది. ఈ వీడియో ఇచ్చే ప్రతి ఒక్కరు లైక్ కొట్టుర్రి, అట్లనే హైప్ కూడా వేయండి. అంటే నేను పోయిన తాపు వచ్చినట్టు మళ్ళీ ఇవాళనే వస్తుంది. చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. శ్రావణ మాసం కదా, ఐతారం తీసిన వీడియో ఇది. మా అమ్మతోని పోయి గుడిలలో ఒడిబియ్యం పోద్దామని అనుకుంటున్నా. పాతింటికి పోతున్నా, రేపు పొద్దుగాల మబ్బుల లేచిపోతా అనమాట. ఎప్పుడైనా నేను బోనాలు చేస్తుంటే అయితే ఇక్కడ నుంచి నేను ఈయనే కొత్తింట్లో చేసిన కదా, అక్కడ అమ్మవార్లకు ఓడిబియ్యం పోద్దామని అనుకుంటున్నా. అమ్మవార్లు అంటే ఫలక్నుమ కాళికామాత ఎంతమందికి తెలుసో చెప్పండి కామెంట్లో. ఫలక్నుమ కాళికామాత గుడి దగ్గర మా పాతిల్లు ఉంటుంది అన్నమాట, జరంత దూరంలో. అక్కడనే మల్లన్న గుట్ట ఉంటుంది. ఫలక్నుమ ప్యాలెస్ కానుకొని మల్లన్న గుట్ట, ఎల్లమ్మ దేవత, మల్లన్న దేవుడు ఉంటాడు అనమాట. ఎల్లమ్మకు ఓడిబియ్యం పోదామని అనుకుంటున్నాం. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర కూడా పోదాం అనుకుంటున్నాము. ఆ అమ్మవారికి కూడా ఓడిబియ్యం పోదాం అనుకుంటున్నా. 2 ఒళ్ళు పోద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా తాపకు బోనం ఎక్కిస్తా కదా, నాకు ఇక్కడనే చేసిన కాబట్టి ఓడిబియ్యం పోద్దామని అనుకుంటున్నాను. పోయిన తాప కూడా పోసిన ఓడిబియ్యం, అది బోనాలు ఎక్కించి ఓడిబియ్యం పోసిన పోయిన తాప. ఈసారి బోనాలు చేయలే కదా, అయితే ఓడిబియ్యం అన్న పోద్దామని అనుకుంటున్నాను అనమాట. మా అమ్మని పిలిపించిన, అమ్మ రానన్నది. రామమ్మ నాకు తోయదు, నాకు సుధరాయించదు ఏది అంటే, మా అత్తమ్మ వాళ్ళు అక్కడనే ఉండరు కదా. నిన్ననే వరలక్ష్మి వ్రతం చేసిన, ఈ మర్నాడు కాక మర్నాడు శుక్రవారం అయింది కదా, ఐతారం పోస్తుంది అనమాట ఓడిబియ్యం. బోనాల పండగకే పోదామని అనుకొని తెచ్చిన అనమాట. అన్నీ ఓడిబియ్యంకి సంబంధించినవి, మళ్ళా చీరలు అవన్నీ తెచ్చిన. అయితే అవే అట్లనే పెట్టి ఇప్పుడు చదురుతున్నాం. దీపము ముట్టించినాము, అంటే పగటిలో అది పొద్దుగల ముట్టిస్తే ఇప్పటి వరకు ఉన్నాయి దీపాలు. మా అమ్మాయి ఇప్పుడే వచ్చింది. అమ్మ హాయ్ చెప్పే. హాయ్. ఎప్పుడు వచ్చినా? ఎట్లా వచ్చినా? మధ్యాహ్నం వచ్చిన బస్కి వచ్చిందా? మధ్యాహ్నం వస్తే ఇక 3-4 అయింది వచ్చేసరికి. మా అమ్మ ఏం చేసింది అనమాట, రైతు బజార్కి పోయింది. ఇప్పుడు శనివారం అంగడి అవుతుంది అనమాట మా ఊర్లో, జరంత దూరంలో. ఏమేమి తెచ్చినావు కూరగాయలు? మునక్కాయలు, మామిడికాయలు కూడా తెచ్చిండ్రు. అసలు మామిడికాయ సీజనే కాదైనా వచ్చినాయి కదా అవి. ఎంతకి ఇచ్చారు మామిడికాయ? 20 రూపాయలకు ఒకటి. ఓ అమ్మో, గిరి 20 రూపాయలకు ఒకటా? లేవన్నప్పుడు ఎట్లుంటాయి, అట్లనే ఉంటాయి ధరలు. మళ్ళీ పచ్చిమిరపకాయలు తెచ్చింది, మునక్కాయలు తెచ్చింది. 20 రూపాయలకు 3 అంటే మొత్తం 50 రూపాయలు అయినాయి. ఇవి కట్ చేసి పెట్టింది అమ్మమ్మ, తెచ్చింది. ఏమో నాకు తెలియదు. పుల్లదా సప్పదా? ఇంకొకటి ఓడిబియ్యాన్ని కూడా మొత్తం చదిరేసిన అనమాట. అంటే 5 కిలోల బియ్యము పద్ధతులు ఎట్లనే చాలాసార్లు చెప్పినా కాబట్టి ఆ వీడియో లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడితే చూడరు. మా పద్ధతులు ఆచారాలు తెలుస్తాయి. 2 ఓడిబియ్యం కదా, సంచలేసి పెట్టామన్నమాట. ఎవరమన్నా మమ్మల్ని నేనన్నా మోస్తా కదా అని. చీరలు, బియ్యం అంటే మేము తినే బియ్యమే పోసినాం. ఇవే పసుపు కుంకుమ కట్టాలి కదా, ఇంకా గాజులు. ఇప్పుడైతే ఇవన్నీ అదిరేసినాం కదా. గాజులు, పసుపు కుంకుమ, నూనె ఒక తాను పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకుంటే ఇండనే వేసేసేయాలి. అగ్గిపెట్టేలే ఇంత ఏడా చేస్తుంది. చిన్న చిన్న అన్నీ ఒక తాను వేసుకోవాలి. వేసేయాలా? ఇంత వేద్దురా. నూనె డబ్బా, కుంకుమ, గాజులు ఇలా పెట్టుకుంటే సరే. ఇట్లా పసుపు కుంకుమ పోసి పెడుతున్నా అన్నట్టు, పొట్లాలు కట్టి పెడతా. నూనె కూడా పోయాలి. ఇప్పుడు ఓడిబియ్యానికి అలాగే తీసుకోవాలి కదా అమ్మ. ఈ పొట్లం కట్టమ్మ. మా అమ్మ అయితే మంచిగా కడుతుంది పొట్లాలు. చాలు. ఓడిబియ్యంలకి దేనిలే దాంట్లకు ఈ కుంకుమ 2, పసుపు అన్ని రేపటికి. అదేంటి దారం ఉంది కదా, కడతా. 2 కడతావా? మిచ్చుకోతే మళ్ళీ ఒక్కొక్కటి అవుతుంది. దార పొండలు ఇవి. ఇగో అమ్మ తీసుకో. ఏవేవి ఆలోచన వస్తే అవన్నీ సుధరాయించుకుంటున్నాం నేను అమ్మ. రొట్టెలు చేసి కూర్చొని ఇక్కడ ఒక పొయ్యి పైన రొట్టె, ఒక పొయ్యి పైన అన్నం, 2 కలిపి వండుతున్నాను అన్నట్టు. ఇంకా ఓడియాలు కూడా వేయించిన. ఇప్పటివరకు ఎన్ని రొట్టెలు చేసిన అంటే 3 రొట్టెలు అయినాయి. 3 రొట్టెలు ఉన్నాయి ఇప్పటివరకు. ఇవ్వండి, ఒడియాలు కూడా వేయించినాం. మళ్ళీ రైస్ ఇంకా రాగు రొట్టేసి చాలు కదా.
వేస్తా అట్లే. అయిపోయిందా? గిన్నెలు బాగానే పడుతున్నాయి. మళ్ళా బెల్లం కూడా గీరి పెట్టినాం పొద్దున పరమాన్నానికి. ఎట్లుంది మొత్తం పొయ్యి కూడా ఇప్పుడు మొత్తం గడిగేస్తా. చిందర వందర అయింది అన్నట్టు. నీళ్ళు ఇట్లా వస్తాయి. టోటల్ చేయనీకి వస్తుంది. ఇక మా అమ్మ ఉంది కదా దగవ చేద్దాం ఇద్దరమని అనుకుంటున్నాం అనమాట. మబ్బులు లేవాలి కదా మళ్ళీ. ఇదంతా ఎక్కడెక్కడ అదరి గిన్నెలు దోమి మళ్ళీ ఎక్కడెక్కడ చేసేస్తే అవుతుంది కదా. కుదరికి ఏ పని పెట్టుకోవద్దు, ఖాళీ వండుడే. కాలినాక ఇక అయిపోతుంది. నేను అన్నం తినేసిన. మా అమ్మ మా బుడ్డోడు ఇద్దరు కలిసి రొట్టెలు తింటూరు. తయారైపోయినాం. మబ్బుల 4 గంటల కాచిలారం పెట్టుకొని లేచినాం అనమాట. తయారైపోయినా. బండలు కడిగి అంటే బండలు దూడిచి బయట బండలు కడిగి ఇవన్నీ వేసినాం. ఇప్పటి వరకు మా అమ్మ వచ్చింది కదా, మా అమ్మ నేను కలిసి వేసినాం. దీపం ముట్టించిన. ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టినా. నిన్న కలశం మీద పెట్టినా కదా, దేవుని ఫోటో కాడ కొబ్బరికాయ కొట్టినా అనమాట. పరమాన్నం చేసిన మబ్బుల లేచి. టిఫిన్లో కూడా పెట్టుకున్నాము దేవుని దగ్గర వంచనీకి. నైవేద్యం పెట్టిన. పైన తులసి చెట్టు కాడ కూడా పెట్టిన అనమాట. మా చిన్నోడేమో క్రికెట్ కోచింగ్ కూర్చుంది. ఇప్పుడు చౌరస్తా కాడ దింపేసి వస్తాడంట. బియ్యం కూడా ఉన్నాయి, మళ్ళీ బరువు భోజనం ఉంది కదా, దింపేసి వస్తాడు అనమాట. ఇట్లా తయారైన గొలుసు ఇది నేను గుచ్చుకుందే. ఇది కూడా దండ ఒకరు అడిగిరుండే. ఇది ఎడగొన్న ఇంట్లో ఉన్న పూసలతోనే గుచ్చుకున్నాను అనమాట. ఇవన్నీ నడువు మరిపోదాం. ఇక గండి మైసమ్మ పోయి గండి మైసమ్మ నుంచి మళ్ళా చార్మినార్ పోతాం అనమాట. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి ఉంది కదా, చార్మినార్ పక్కనే. ఆ అమ్మవారికి ఓడి బియ్యం పోసి మళ్ళీ ఫలక్నుమ పోతాం. ఫలక్నుమ కాళికమాత గుడి దగ్గర, ఫలక్నుమ ప్యాలెస్ దగ్గర మల్లన్న గుడి, ఎల్లమ్మ గుడి ఉంటుంది, అక్కడ పోతాం. నడవమ్మా వస్తున్నాడు. మా అమ్మ తయారుగా నడువు అంటుంది. మబ్బులో 4 గంటల నుంచి. పొద్దు మీకు ఆనబడ్డది మొత్తం ఇట్లా అయిపోయింది. చిత్తడి నడవమ్మా. దూరం పోతుంది. గండి పేసమ్మ కాడ దింపుతారా పుణ్యం వస్తుంది. కాచిగూడ బస్. గంటన్నర పట్టింది బస్ ఎక్కి దిగనీకి. చార్మినార్ దగ్గరకు వచ్చినాం. అట్టి పండ్లు కొన్నాం. మా అమ్మ ఒక సంచి, నేను ఒక సంచి. మా అమ్మ బియ్యం మోస్తుంది. 60 రూపాయలకు డజన్ అంటే అర్ధ డజన్ తీసుకున్నాం. చార్మినార్ దగ్గరనే. చార్మినార్ చూడండి. చార్మినార్ ఇప్పుడే వచ్చినాం. చూపిస్తున్న దగ్గరికి ఎంచి కమ్మలు చాలాసార్లు చూపించిన వీడియోలలో. ఒకసారి మీరే ఛానల్లోకి పోయి చూసుకోండి చూడాలనుకుంటే. మా ఇల్లు ఇక్కడనే 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఫలక్నుమ. చార్మినార్ అంటే ఒక చరిత్ర. చెప్పులు, గాజులు, కమ్మలు బాగుంటాయి. ఫోటోషూట్లు అవి ఇవి అవుతున్నాయి. ఇలా ఫోటోషూట్ కూడా అవుతుంది. దగ్గర నుంచి కబుర్తలు మంచిగా ఉన్నాయి. ఇక్కడ కబుర్తలు పండ్లు. ఇక్కడ అమ్మవారి గుడి డెకరేషన్ బోనాలకు బాగా చేసినట్టు చెట్లతోనే అంతా. బియ్యం అన్నీ గిట్లా తయారు చేసిన ఓడి బియ్యం తబ్బిచ్చారు. తింటాం. ప్రసాదం కూడా పెట్టిరు. గుడి డెకరేషన్ ఇట్లుంది. మంచిగా తయారు చేసిరు. భక్తులు ఇప్పుడు వస్తారు. ఇక్కడ ప్రసాదాలు కూడా వంచుతారు ఒక్కొక్కరు. ఇక్కడ ఇచ్చిరు అన్నట్టు. ప్రసాదం తినమని ఇచ్చిరు. తర్వాత తింటారు. ఇంకో ఆమె తెచ్చిందా ఓడి బియ్యం? తెచ్చింది. గొంట పోతుంది బియ్యం. ఏమేమి తెచ్చిరు మీరు? మీకంటే ఎక్కువ తెలుసుంటుందా నాకు? అబ్బా మీరే పోతుంటారు, నేను చూస్తూనే ఉంటాను.
చార్మినార్ దగ్గర ఒక సిస్టర్ ఎరకబట్టింది నన్ను, మీరు యూట్యూబర్ కదా అని కంగారులో వీడియో తీసుకోలేను అన్నట్టు. భాగ్యలక్ష్మి అమ్మవారి విగ్రహం ఎంత బాగుంటుందో మీరు కూడా చూడండి. ఈటము చీర కట్టియడం మంచిగా అనిపిస్తుంది విగ్రహం చూస్తుంటే. ఇవిల పండగ నాడు అమ్మవారికి అభిషేకం చేసిన పైసలు కూడా వంచుతారు ఇక్కడ. పంతులు వాళ్ళు ఇట్లా ఇచ్చిరన్ని ఓడి బియ్యం పోసినాక పెట్టుకున్న బొట్టు పెట్టుకోపో, కవర్లో పోసుకుంటా. ప్రసాదం ఇచ్చేసిన అందులో పోస్తుండు. బకెట్లో పోసేస్తుండు మొత్తం. అప్పుడు హల్వా పెట్టిస్తుండు. ఇక్కడే ఓగయా. పండగకి అలంకరణ కొత్త ఉంటది ఇక్కడ ఎప్పుడైనా. అమ్మవారికి ఇటుపక్క అటుపక్క తెల్లేనుగులు బాగున్నాయి కదా, డెకరేషన్ మస్తుంది కదా. ఇంకో గుడికి పోతున్నాం అమ్మ నేను. వాళ్ళే పోసిరు బియ్యం, మమ్మల్ని ఏం పోయనియలేరు. ఇప్పుడు ఒక్కొక్కరు వస్తారు. చార్మినార్ చూస్తారు కదా, చార్మినార్. ఫలక్నుమా కాళికమ్మ దగ్గర ఉండే గుడికి పోతున్నాం. ఏది 20 రూపాయలా? ఇవన్నీ 20 రూపాయలేనా? మా అమ్మ సైజు రాలేదని కొనలేదు, కొందామని చూసింది, నచ్చితే. ఉంగరాలు అయితే మస్తు ఉంటాయి ఇడ. ఏ కొన్నా కూడా జర చూసుకుంటే కొనాలి గంతే ఇడ. ముచ్చం అన్ని 20 ముచ్చం ముచ్చం 30 రూపాయలు. 30 రూపాయలా? ముచ్చం ఇవి ఇవా మంచిగుంటాయా? ఏమో చూడు. ఏళ్ళకి వస్తానే ఏళ్ళకి వస్తుంది. कितना ये कितना 30 रुपये 20 ఆటో ఎక్కినాం పోతున్నాం. బస్ ఎక్కితే గుడి దగ్గర దింపరని ఆటో ఎక్కినాం. 20 రూపాయలు ఛార్జీ ఒక్కరికి. ఇప్పుడే ఆటో దిగినాము. కొబ్బరికాయ తీసుకున్నా. 50 రూపాయలు అంట. కొబ్బరికాయ, అగరబత్తీలు, కుంకుమ, పసుపు వేసిరు. ఇదిగోండ్రి అట్లుంది గుడి మొత్తం. అమ్మని అడుగు, నేను వస్తా. బతుకమ్మలు వదులుతారు బతుకమ్మ పండగ నాడు. గుడి ఇట్లుంది. మెట్లు ఇదివరకు సీకు లేకుండే, అంటే నేను పోయిన తాపు వచ్చినట్టు మళ్ళీ ఇవాళనే వస్తున్నా. ఉగాదికి కూడా మంచిగా అవుతాయి. పటాల అగ్గిగుండాలు అంటారు చూడండి, అట్లా మళ్ళీ నా అగ్గిగుండాలు అవి వేస్తారు. అప్పుడు నేను అన్ని వీడియోలు తీస్తుంటి. చుట్టుముట్టి ఇట్లుంది. మా అమ్మ బొమ్మని చెప్పిన. ఎల్లమ్మ గుడి పైననేమో మల్లన్న గుట్ట, అనుకోనే ఫలక్నుమా ప్యాలెస్ ఉంటుంది. బియ్యం బరువు అవుతా ఉన్నాయి, మళ్ళా మోస్తూ ఉంటాయి. 5 కిలోలు కదా. ఎల్లమ్మ గుడికి తాళం తీయలేరట, మీరు రాలేదంట. మల్లన్న గుడికి ఏమో తాళం తీసిరట. గుడికి చూపిస్తా, మల్లన్న స్వామి గుడి. మెట్లు ఎక్కుతున్నా, దమ్ము వస్తుంది. ఫలక్నుమా ప్యాలెస్లకి అయితే ఎవరినంటే అలా పోనీయారు. నేనైతే ఇప్పుడు వరకు చూడలేను లగ్గమైనప్పటి నుంచి. ఫలక్నుమా ప్యాలెస్ బాగుంటుంది. దావతులు కూడా అయితే మంచిగా అవుతుంది అని అన్నారు. ఎత్తుటే దమ్ము వస్తుంది. మెట్లు బాగానే ఉంటాయి. ఇవి ఎత్తు మీద అన్నట్టు ఉంటుంది. అందుకే నడుచుకుంటూ వస్తున్నా. ఎత్తులు కూడా చూస్తుండు. కొబ్బరికాయ ఇది అడవికి ఇడ కొడతా అమ్మవారికి. ఎల్లమ్మ గుడి. ఈ అమ్మవారు వాళ్ళు తాళం తీసేంత వరకు మేము మల్లన్న గుడి చూస్తానికి పోతున్నాం. మల్లన్న స్వామి గుడి ఇట్లుంది. చుట్టుముట్టు వస్తాయి పచ్చగా చెట్ల మధ్యలో. ఎంత పచ్చగా ఉంది చూడు. తీయనా ఫోటో? లీవడ్డవా? పైన దిబ్బమందంప. మా అమ్మ రమ్మనగానే వచ్చింది, ఇక నయమైంది. ఇద్దరమే వచ్చినాము. రమ్మంటే వీలు కదా అని చెప్పిర్రు. మీకు 11 గంటలకు వండుకొని మబ్బుల 4 గంటలకే లేచినాం. జర నీరసంగా ఉంది. గుడి దగ్గరికి వచ్చినాం, మల్లన్న స్వామి గుడి. ఇప్పుడు కాదు, ఉగాది అప్పుడు మంచిగా అవుతుంది. మళ్ళా గుడి దగ్గరికి వస్తున్నాం.
కళ్యాణ మండపం ఇది. ఉగాది పండగకి దేవుని కళ్యాణం కూడా అవుతుంది ఇక్కడ. ఈ గుడి మస్తు ఎత్తు మీద ఉంటుంది. ఇంత మీదికి కుక్క కూడా వచ్చి వండుకుంది. ఇక్కడ వేసిన పెయింటింగ్ బాగా కుదిరిచ్చిరు కదా. మల్లన్న స్వామి విగ్రహము ఇట్లా గుండుకుంటాడు, బాగుంటాడు, సూపరు. ఈ వీడియో ఇచ్చే ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోండి. ఇళ్ళకనే చెప్తున్నా, సత్యంగల్ల దేవుడు అని కూడా అంటారు. ఉగాది పండగ నాడైతే మస్తు భక్తులు వస్తారు, డెకరేషన్లు బాగా అవుతాయి, మైకులు కూడా పెద్ద పెద్ద సౌండ్లతో పెడతారు ఇక్కడ. కింద ఎత్తు తక్కువ ఉంటుంది చాలా కదా, ఇట్లుంటుంది బయటకి. దేవుని దగ్గర ఇట్లా రాళ్ళు పెడితే బంగ్లాలు ఏ కోరికలన్నా నెరవేరుతాయి అంట. మీకు తెలుస్తుంది కదా అనుకుంటున్నా, నేను మీకు తెలుసు కదా అనుకుంటున్నా. స్వామివారి పాదాలు దర్శనం చేసుకోండి. మొక్కమ్మ స్వామి పాదాలు ఇవి, మల్లన్న స్వామి పాదాలు అంటారు. పెడతావా రాళ్ళు? ఉన్నాయి. ఒకరు తెస్తే ఒకరు పెట్టొద్దు, ఎవరి వాళ్ళే పెట్టుకోవాలి. పెట్టయితే పోదాంపా అమ్మ. మంచిగా కోరుకొని పెట్టి ఎవరు చెప్పొద్దు అనుకున్నది తెలుసా. చాలుగా 4 రాళ్ళు? 5. 5 1 2 3 4 5 రాళ్ళు పెట్టినా నేను కూడా. మా అమ్మ కూడా 5 రాళ్ళు పెట్టింది. ఇద్దరం 5 రాళ్ళు పెట్టినాం. స్వామి అక్కడ చూపి అమ్మ, అక్కడ చూపి, అక్కడ ఉంటుంది. ఇదిగోండి ఇట్లా పెట్టినాం. మా అమ్మకి జర వీడియో తీయనీకి వస్తలేదు. ఇవన్నీ పెట్టినాం. మా అమ్మ ఒక్కొక్కటి పెడతాం. అమ్మవారి గుడికి వచ్చిన ఎల్లమ్మ గుడి బియ్యం కలిపినాం, ఇక్కడ పెట్టినాం. అక్కడ ఒడి బియ్యం కలిపినాము, ఇవన్నీ తెచ్చినాము. మళ్ళీ ఇంకా చీర కూడా తెచ్చినాము అమ్మవారికి, జాకెట్ బట్ట, తొట్టెల చూస్తారు కదా, 5 అంతరాల తొట్టెలు అంటారు. ఇది ఇక్కడనే అమ్ముతారు. మళ్ళీ తమలపాకులు ఇవన్నీ అమ్మవారికి వస్తాం. తొట్టెల ధర 35 రూపాయలు. పువ్వు అంటే ఈ చెల్ల కూడా పెడతాం మేము. పసుపు కట్టేగా కొత్త కూడా పసుపు బాగుంటాయి కదా ఎప్పుడైనా. అవునా? ఓకే ఇలా ఓకే ఎక్కారు. కొత్త బట్టల పసుపు ముందే బట్టలు పెట్టుకో, బట్టలు పెట్టుకో, బియ్యం చార్మినార్ గుడికి వచ్చిన ఒక ఆమెని మా అమ్మ మా పాతింటికి పోయింది అన్నట్టు. తొట్టెలు కట్టలే కదా, తొట్టెలు ఉంది ఇందులో ఉంది. తొట్టెల ఇందాక చూపించిన కదా, తొట్టెల కట్టాలన్నమాట అమ్మవారి దగ్గర. కట్టడానికి పోతున్నా, మళ్ళీ ఒక ఆమెను వచ్చిన. ఇక మళ్ళీ మా అమ్మ ఎందుకని ఇంటికి తోలిచ్చాను అనమాట. మళ్ళీ నేను పాతింటికి పోతా ఇప్పుడు. తొట్టెల కట్టి ఈ 2 మొక్కులు తీర్చుకున్నా ఇవాళైతే. తొట్టెల బియ్యం పోసినప్పుడు ఈడ అమ్ముతారని అడిగినాము, కానీ కిలోమీటర్ పోవాలని పోలీసులు చెప్పారు, అందుకే పోలేము. తొట్టెన్లు కొనుక్కొని అమ్మవారి దగ్గర కడదామని ఆటోలో వచ్చిన ఒక్క ఆమెని ఓరో ముందుగల కట్టిరు, అందుకే నేను కూడా కట్టిన ఇట్లా అమ్మవారి ముందల. ఇయాల్టికి ఈ వీడియో ఇంతే. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పుండ్రి. పాతింటికి పోయినాక ఇంకో కడమ వీడియో ఉంది. మొదలు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, యాద మరవకుండా. నా ఫోన్లో కొన్ని ఫోటోలు గుంజుకున్నాయి పెట్టిన వీడియోలో ఎప్పటికీ యాదికుండాలని. ఉంటాం మళ్ళా. దోస్తులందరికీ బాయ్.